పెట్టిన మొదటి సంతకం ఇంతవరకు అమలైందని నేను అడుగుతున్నా. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? అదే వైఎస్ఆర్ గారు కానీ జగన్ గారు కానీ ఒక సంతకం పెడితే ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. అది సంతకం అంటే అలా ఉండాలి. కానీ నీ సంతకం అది చిత్తు కాగితంలాగా ఎప్పుడు సంతకం పెట్టినా అది ఎప్పుడు జరిగింది లేదు. అండ్ అధికారంలోకి వచ్చిన మీరు జూన్ నుండే నిరుద్యోగ భృతి ఇస్తాము, తల్లికి వందనం ఇస్తాము, అన్నదాత సుఖీభవ ఇస్తాము, ఆడబిడ్డ నిధి ఇస్తాము, ఫ్రీ బస్ ఇస్తాము అని చెప్పారు. బాండ్లు ఇచ్చారు. ఈరోజు ఆ బాండ్లు ఎత్తుకొని గ్రామాల్లోకి మీ ఎమ్మెల్యేలు కానీ మీరు వెళ్ళే పరిస్థితి ఉందా? పరకలతో కొడతారు, చెప్పులతో కొడతారు. ఆ భయం మీకు ఉంది కాబట్టే ప్రజల్లోకి వెళ్ళలేక, వాటి మీద ఏమీ చెప్పుకోలేక ఈ విధంగా డైవర్షన్ డర్టీ పాలిటిక్స్తో ఎలా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టి దాని మీద మీ పచ్చ ఛానళ్లలో రౌండ్ టేబుల్ డిస్కషన్లు పెట్టి మీ పచ్చ నాయకులతో విశ్లేషకులుగా ఏ విధంగా విషయాన్ని చిమ్ముతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి ఏడాది కాలంలోనే అర్థమైపోయింది. మీరు చెప్పే అబద్ధాలను ఇంకా నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. అది పక్కన పెట్టేసి సంకలు గుద్దుకుంటూ ఈరోజు అందరి మీద దాడులు చేస్తూ మాట్లాడిన అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోతే ఫైనల్గా మీరు, మీ కుటుంబం, మీకు సపోర్ట్ చేసిన పోలీసులు అందరూ కూడా జైల్లో ఉంటారని కూడా అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే తప్పులతో ఒకరి మీద నింద వేసి లోపల పెట్టాలనుకుంటే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు. ఒక ఏడాదిలోనే హైకోర్టు 6 సార్లు మీ ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. పోసాని కృష్ణమురళి గారి కేసులో కానీ, ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని మీరు ఏ విధంగా హెరాస్ చేశారో ఆ విషయంలో కానీ, నిన్న మొన్నట్లో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళని మీరు హెరాస్ చేయకూడదు, ఇంటికి వెళ్ళి విచారించాలి, ఇవన్నీ కూడా తప్పుడు సాక్ష్యాలతో వేధింపులు చేసిన పోలీసులకు కూడా ఏ విధంగా హైకోర్టు అక్షింతలు పెట్టిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. అలాగే సుప్రీంకోర్టులో మీరు లడ్డూలో ఏదో కలిసింది అని అబద్ధం చెప్పి మీ రాజకీయ లబ్ధి కోసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో చెలగాటమాడినప్పుడు కూడా మీ మీద ఒక సీఎంగా ఉన్నా కూడా మీకు సుప్రీంకోర్టు ఏ విధంగా అక్షింతలు వేసిందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ పైన ఒక వ్యవస్థ ఉంది. మీరు అనుకున్నట్టు చేసేస్తాం, ఏదైనా మేము చేయగలమంటే అది కొన్ని రోజులే. ఈరోజు నేను మోడీ గారిని 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మోడీ గారు, మీరు పార్లమెంట్లో ఒక స్పీచ్ ఇచ్చారు, అది రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నాడు, ఏటీఎం లాగా ఎలా వాడుకుంటున్నాడు, ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నారో మీరు చెప్పారు గతంలో. ఒకసారి ఆ వీడియో మీరు విని, ఇప్పుడు ఏదైతే అమరావతిలో మళ్ళీ మిమ్మల్ని భూమి పూజకి పిలుస్తున్నారో అది ఎందుకు అనే ఆలోచన చెయ్యండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గతంలో మీరు చూస్తే ఇదే అమరావతిలో 36,000 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్స్ వేసి టెండర్లు పిలవటం మనం కళ్యాణంలో చూసాం. అలాంటి అమరావతిలో ఆల్రెడీ మీరు చేసిన భూమి పూజనే మళ్ళీ భూమి పూజ అంటూ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆ 36,000 కోట్ల టెండర్లు ఇప్పుడు 77,000 కోట్లకి ఎలా పెరిగాయి? ఈరోజు పారదర్శకంగా చేయాల్సిన జ్యుడిషియల్ ప్రివ్యూ ఎందుకు రద్దు చేశారు? రివర్స్ టెండరింగ్ ఎందుకు రద్దు చేశారు? మొబిలైజేషన్ అడ్వాన్స్ని ఎందుకు తీసుకొచ్చి ఈరోజు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నామన్న పేరుతో మొత్తం మీరెందుకు దోచుకుంటున్నారన్న విషయాన్ని వెలికి తీసి విచారణ చేయమని మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అమరావతి అనేది అన్ని వర్గాల వారికి సంబంధించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలు అందరూ ఉండాల్సిన రాజధాని అయినప్పుడు ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి, మైనారిటీలకు ఇచ్చిన 50,000 ఎకరాలని రద్దు చేశారని నేను ప్రశ్నిస్తున్నా. అంటే వీళ్ళకి అహంకారం, చంద్రబాబు నాయుడికి
ఆయన కులము ఆయన బినామీలు తప్ప ఎవరు ఉండకూడదా? ఎలా మీరు పేదవాళ్ళకి ఇచ్చిన 50,000 ఇల్లులని రద్దు చేశారని నేను అడుగుతున్నా. నాకు వాచి లేదు, నాకు ఉంగరం లేదు అని బీదడేపులు ఏడ్చే మీరు ఎలా రిచెస్ట్ సీఎంగా ఉన్నారు? ఈరోజు అదే రాజధానిలో 5 ఎకరాల భూమిని దాదాపుగా 170 కోట్ల రూపాయలతో ఎలా పర్చేస్ చేశారని నేను అడుగుతున్నాను. జనాలందరికీ తెలుసు. ఈరోజు ఏదో గవర్నమెంట్ రేట్ చూపించిందే కొన్నామంటే ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడ భూమి ఎంత పోతుందో మామూలు వాడిని అడిగినా కూడా చెప్తారు. 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఏ రోజైనా రాష్ట్రంలో ఇల్లు పెట్టుకోవాలి, రాష్ట్రంలో ఓటు పెట్టుకోవాలన్న ఆలోచన మీకు కానీ మీతో జత కలిసిన జనసేన పార్టీ ఎవ్వరికీ లేదు. ఇప్పుడు దొంగాట్లాడటానికి మొన్న ఎలక్షన్ ముందర మార్చుకొని ఇల్లులు కడుతున్నట్టు అందరూ భూమి పూజలు చేస్తున్నారు. నేను అడిగేది ఒక్కటే, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన కుప్పంలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం అంతా పని చేయాల్సిన మీరు విజయవాడలో ఇంతవరకు ఎందుకు ఇల్లు కట్టలేదు అని అడుగుతున్నా. ఇన్ని మాట్లాడుతున్నారు కదా. మీ గవర్నమెంట్ రాగానే జగన్ బెంగళూరుకి వెళ్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు ఇక్కడే కూర్చొని పరిపాలన సాగించాడు. పేద ప్రజలకి కావాల్సినవన్నీ బటన్లు నొక్కి వాళ్ళ అకౌంట్లోకి అవినీతి లేకుండా పంపించారు. ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్గా ఉన్న నీ కొడుకు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఫ్రైడే అయితే హైదరాబాద్కి వెళ్తారు. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా, తెలంగాణకు ముఖ్యమంత్రా? ఇక్కడ ఇల్లు లేకుండా అక్కడేం పని మీకు? అక్కడ ఇల్లు పెట్టుకోవటం వల్లే ఇక్కడ విజయవాడ సగానికి పైగా ఆ రోజు మునిగిపోయింది. ఇక్కడ ఉండి అడ్మినిస్ట్రేషన్ చేయాలి కదా, అఫీషియల్స్కి మీరు ఇక్కడ ఉండి కదా చెప్పాలి. మీరు చేస్తే రైటు. మీరు ముఖ్యమంత్రులుగా ఉండి డిప్యూటీ సీఎంలుగా ఉండి మీరు హైదరాబాద్లో కాపురం ఉంటారు. మీకు టైం ఉంటే వచ్చి రాజకీయం చేసిపోతారు. కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం కాన్స్టిట్యున్సీలోనే ఉండాలి. అటు ఇటు జరిగితే పార్టీ వదిలేశారు, పాలిటిక్స్ వదిలేశారు. వాళ్ళు చెన్నై పోయారు, వీళ్ళు బెంగళూరుకి పోయినారు, భయపడి పారిపోయారు కేసులకి. ఎన్ని కావాలంటే అన్ని పచ్చ ఛానల్లో చెప్తారు. నవ్వుతున్నారు ప్రజలు. అధికారంలో ఉన్నది మీరు, పని చేయాల్సింది మీరు. మీరు చేయకుండా ఎక్కడో తిరుక్కుంటూ వాళ్ళని మాట్లాడుతున్నారు ఏంటి అని. సో ఈరోజు చంద్రబాబు నాయుడికి డైరెక్ట్గా చెప్తున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, నిజంగా మీకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుందని చెప్పుకుంటారు కదా. నేను పారదర్శకంగా ఉంటానని చెప్పి మైకుల్లో చెప్తావు కదా. తప్పుడు సాక్ష్యాలతో మనుషుల్ని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి విచారించడం కాదు. ఏవైతే ఆల్రెడీ మీ మీద కేసులు ఉన్నాయో, స్కిల్ స్కామ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, ఫైబర్ నెట్ స్కాము ఏదైతే ఆల్రెడీ సగానికి పైగా జరిగిందో ఆ విచారణ ముందు జరిపిస్తే మీరు ఇప్పుడు చేసే విచారణ నిజమైందని ప్రజలు నమ్ముతారు. కానీ తప్పు చేసిన మీ మీద ఉన్న కేసులు మీరు విచారణ చేసుకోకుండా కుంటి సాకులతో బెయిల్తో బయటకు వచ్చి మా పార్టీ వాళ్ళని ఏదో నువ్వు అంటే ఎవరు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదు అనేది కూడా తెలుసుకోవాలి. అలాగే మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ అమరావతిని తమ ఆదాయ వనరుగా దోచుకునే చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబాన్ని మీరు విచారించాలి. ఎందుకంటే ఇసుక ఫ్రీ అని వీళ్ళే అన్నారు. అప్పటికన్నా ఇప్పుడు సిమెంట్ స్టీల్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు 36,000 కోట్ల నుంచి 77,000 కోట్లకి ఎందుకు వెళ్ళాయి? ఎందుకు జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ లేకుండా అడ్వాన్స్ మొబిలైజేషన్తో ఎలా దోచుకున్నారు? ఇవన్నీ బయట పెట్టాలి. ఒక ప్రైమ్ మినిస్టర్గా మిమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారు. మీకోసం మీ ఆదేశం, మీరు ఇక్కడికి వచ్చినాకైనా ఆదేశించండి సిబిఐని, లేదా అక్కడి నుంచి అయినా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద సిబిఐ విచారణకు ఆదేశించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, వైజాగ్ని పరిపాలనా రాజధాని చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కలలు కన్నారు. ఆ వైజాగ్కి
ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో వైజాగ్లో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అలాంటి వైజాగ్లో విషం చిమ్మి పరిపాలనా రాజధాని వస్తే ఏదో వైసీపీ వాళ్ళు దోచుకుంటారన్న అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు హైయెస్ట్ సీట్లు తెచ్చుకున్నారు. ఏం చేస్తున్నారు హైయెస్ట్ సీట్లు తెచ్చుకొని అంటే, వీళ్ళ అవినీతి బయటపడకుండా మేయర్ గారిని ఎలా దొంగదారిలో దించేశారో మనం చూస్తున్నాం. ఇదే వైజాగ్లో ఏ విధంగా ఉర్సా అనే అడ్రస్ లేని కంపెనీ 60 రోజుల ముందు పుట్టిన ఈ ఉర్సా కంపెనీకి 60 ఎకరాలు అంటే 3,000 కోట్ల విలువ చేసే భూముల్ని దారాదత్తం చేశారు. అంటే లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండగా ఆయన ఆఫీసుకి తెలియకుండా ఇది జరుగుంటుందా అని నేను అడుగుతున్నాను. ఒక టీడీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో కేసినేని చిన్ని, ఆయన పార్ట్నర్కి 60,000 ఎకరాలని ఎలా దారాదత్తం చేశారు అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే దావాస్కి వెళ్ళినప్పుడు మనం చూసాం, వీళ్ళ ఖర్చులే తప్ప వీళ్ళు పెట్టిన ఖర్చుకి ఒక్కటంటే ఒక్కటి కూడా ఎంఓఈ అవ్వలేదు. అలాంటిది ఈరోజు ఒక డొల్ల కంపెనీ ఏదైతే వాళ్ళు అడ్రస్ ఇచ్చారో హైదరాబాద్ అడ్రస్, అక్కడికి మేము మనుషుల్ని పంపించాం. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు పచ్చ ఛానళ్ళు. అదొక రెసిడెన్షియల్ ఏరియా, అక్కడ ఒక ఆఫీసు లేదు, ఒక కంప్యూటర్ లేదు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ కూడా లేదు. అలాంటి కంపెనీకి 60 రోజుల్లో పుట్టిన కంపెనీకి 60 ఎకరాలు 3,000 కోట్ల విలువ చేసే భూముల్ని ఎలా ఇచ్చారో ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ గారు, ఇది మీ దోపిడీ కాదని నేను ప్రశ్నిస్తున్నా. ఇదే కంపెనీ అమెరికాలో కూడా ఒక అడ్రస్ ఇచ్చింది, అక్కడికి కూడా మన వాళ్ళు వెళ్ళి వీడియోలు పెట్టారు. అక్కడ బోర్డు లేదు, ఆఫీస్ బోర్డు, ఒక కంప్యూటర్ లేదు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ కూడా లేరు. అలాంటి కంపెనీలకి ముందు వెనక చూడకుండా ఎలా ఇన్ని ఎకరాలు ఇచ్చేశారు? ఇది వాళ్ళ మీద ప్రేమ లేదా మీ దోపిడియా? ఇది బయట పెట్టాల్సిన బాధ్యత మీకుంది. దాన్ని వెంటనే నిలిపేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అండ్ ఏదైతే మీరు చెప్పారో సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ వాటి మీద దృష్టి పెట్టండి. ప్రజల్ని డైవర్ట్ చేసే డర్టీ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో గతంలో మీరు చూశారు. మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దండి. అండ్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎవ్వరు కూడా భయపడే పరిస్థితి లేదు అనేది ఇప్పటికే మీకు అర్థమైంది. అండ్ ఈరోజే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు లేకుండా ఎలా వాళ్ళు నాశనం అవుతున్నారో వారందరికీ అండగా నిలబడి ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయం చేసే దిశగా మేము వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు హిందువులు ఎంతో పూజించే గోవుల్ని ఏ విధంగా 191 చంపేసి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక సీఎంగా ఉండి ఎంత నిస్సిగ్గుగా ఒక్కటి కూడా చనిపోలేదని అబద్ధాలు చెప్పాడు. వాళ్ళ ఈవో చెప్తున్నాడు, వాళ్ళ కూటమి ఎమ్మెల్యే చెప్తున్నాడు, వాళ్ళ టీటీడీ బోర్డు చైర్మన్ చెప్తున్నాడు. లాస్ట్గా ఆ గోశాల మేనేజర్ కూడా రిటర్న్గా స్టాంప్ వేసి 191 చనిపోయినాయని చెప్తున్నా, ఎందుకు చనిపోతున్నాయి, ఎవరి నిర్లక్ష్యం వల్ల చనిపోతున్నాయి తెలుసుకొని వాటిని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యతను పక్కన పెట్టి దమ్ముంటే రా, ధైర్యం ఉంటే రా అని చెప్పి రెచ్చగొట్టి మళ్ళీ మేము నిరూపించడానికి వెళ్తుంటే తప్పుడు కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో హిందువులందరూ కూడా గమనించాలి. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ 1 ఇయర్లో తిరుమలలో ఎన్ని అపచారాలు జరుగుతున్నాయి, ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. తాగి కొట్టుకొని చంపేసుకొని అంటే మర్డర్ కూడా తిరుమలలో జరిగే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం కానీ టీటీడీ పాలక మండలి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. చెప్పులు వేసుకొని గుళ్ళోకి వచ్చేస్తారు, డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి, బిర్యానీలు తింటున్నారు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి, గంజాయి దొరికింది. ఇవి మేము చెప్పేది కాదు, మీ పేపర్ మీ టీవీల్లో కూడా వస్తున్నాయి, చూసుకోండి ఒకసారి.
అంతేకాకుండా ఈరోజు శ్రీకాకుళం కూడా శ్రీకూర్మంలో మహావిష్ణువుగా భావిస్తాం మనం. అక్కడ కూడా అన్ని కూర్మాలు చనిపోతుంటే ఎందుకు, ఎలా, ఎవరి వల్ల ఒక విచారణ లేదు, ఒక కమిటీ లేదు, తప్పు చేసిన వాడి మీద ఒక కేసు లేదు. వీళ్ళకి దోచుకోవటం, దాచుకోవటంలో ఉన్న ఇంట్రెస్ట్, దానికి వాళ్ళు కేటాయించే సమయము, ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ప్రజలకి మంచి చేయడానికి టైం లేదు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగే అనర్థాలని కంట్రోల్ చేయడానికి వీళ్ళకి టైం లేదు. వీళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి వీల్లేదు. వెంటనే డైవర్షన్ పాలిటిక్స్. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో మీరు? సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నారు. తిరుమలలో ఇన్ని జరుగుతున్నాయి, శ్రీకూర్మంలో ఇలా జరుగుతుంది. ఎందుకు మీరు నోరు మెదపటం లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? జగన్ గారిని తిట్టడానికి మాత్రం పరుగులు తీసేవారే. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో ఇన్ని అనర్థాలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదు? బీజేపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను. హిందూ మతాన్ని కాపాడాల్సిన పార్టీ మాది, కాపాడటానికే మేము ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా. మరి తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే, శ్రీకూర్మంలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే మీరెందుకు నోరు మెదపడం లేదు? మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు మీద ప్రెషర్ తెచ్చి వాటిని ఎందుకు సరిదిద్దడం లేదు? దాంట్లో తప్పు చేసిన వాళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు వేసి వాళ్ళని శిక్షించడం లేదని నేను ప్రశ్నిస్తున్నా. కూటమి ప్రభుత్వం అంటే చేసిన తప్పుల్ని కూడా సమర్థిస్తారా? సనాతన ధర్మాన్ని సంకనాకిస్తూ, సనాతన ధర్మాన్ని ఈరోజు భ్రష్టు పట్టిస్తూ, మీకు అవసరమైనప్పుడు మాత్రమే సనాతన ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ మా మీద నిందలు వేసుకుంటూ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి దాంట్లో కూడా నిర్లక్ష్యం వహిస్తూ పోతే చూసి సహించేది లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు బలమైన పార్టీ. నాయకులందరూ కూడా ధైర్యంగా ఈరోజు బయటకు వస్తున్నారు. ఇక 1 month 2 monthsలో ప్రతి ఇష్యూ మీద ప్రజలకి అండగా నిలుస్తాం, ప్రభుత్వం మెడలు వంచుతాం, ప్రజలకి న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టమని కూడా తెలియజేసుకుంటున్నాం. అన్న నేను ఒకటే చెప్పగలన్నా, మద్యం ప్రభుత్వం అమ్మితే స్కామా, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే స్కామా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 43,000 బెల్ట్ షాపుల్ని తీసేయడం జరిగింది. దాదాపుగా 4,500 మద్యం పర్మిట్ రూములని రద్దు చేయడం జరిగింది. అలాగే మీరు చూస్తే దాదాపు 33% మద్యం షాపుల్ని కూడా తగ్గించడం జరిగింది. ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ మనం ఇచ్చింది లేదు. ఇది కాకుండా మద్యం ప్రభుత్వమే అమ్ముతూ టైంని కూడా కుదించి ఏ విధంగా ప్రజలు మద్యానికి బానిస కాకుండా చూసుకున్నామో మీ అందరికీ తెలుసు. అలాంటిది మద్యం ప్రభుత్వం అమ్మితే లంచాలు వస్తాయా, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే లంచాలు వస్తాయా? అంటే ఏ విధంగా మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు లోక్సభలో ఫ్లోర్ లీడర్గా ఉండి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని, దోపిడిని ఎత్తి చూపిస్తున్నారు కాబట్టి అతన్ని రౌండప్ చేసి ఇతన్ని అరెస్ట్ చేసి భయపెట్టాలి అని ఒక కుట్ర పన్ని ఏ విధంగా దొంగ సాక్ష్యాల్ని వాటి అనుగుణంగా తీసుకొచ్చి ఈరోజు విచారణ పేరుతో మీరు హ్యూమిలేట్ చేయడం నిజం కాదా అని అడుగుతున్నాను. అసలు మిథున్ రెడ్డికి లిక్కర్కి ఏం సంబంధం? ఏ బేస్లో, ఏ సాక్ష్యంతో మీరు ఆయన పిలిచి విచారిస్తున్నారని నేను అడుగుతున్నా. గత ప్రభుత్వంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఎలా డిస్టిలరీస్కి పర్మిషన్స్ ఇచ్చారు, ఏ విధంగా మద్యంలో వీళ్ళు దోచుకున్నారో వాటి మీద కేసు వేయటం జరిగింది సాక్ష్యాధారాలతో. మరి దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళండి. దీంతో పాటు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తే
మీరు స్కామ్ చేశారా మేము స్కామ్ చేశామని తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్కీములు మాత్రమే చేశారు. ప్రజలకు అవసరమైన బటన్లు నొక్కారు. ఒక బటన్ నొక్కితే రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరి అకౌంట్లకు పోయి డబ్బులు పడింది. దాంట్లో ఎవరికి లంచం రాదు, దాంట్లో అవినీతి జరిగే అవకాశం ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏవి బటన్లు నొక్కకుండా కేవలం రాజధాని పేరుతో 1,00,000 కోట్ల పైగా దాంట్లో పెట్టి ఈరోజు దోచుకునే కార్యక్రమంతో ఏ విధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు చేసి రివర్స్ టెండరింగ్ రద్దు చేసి మొబిలైజేషన్ ఫండ్తో ముందుకు వెళ్తున్నాడో చిన్నపిల్లోడిని అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఎవరో ఏదో చెప్పేస్తే జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా 9% అమ్మకాలు పెరిగాయి. మళ్ళా పొట్టగొడుగుల్లాగా ఏ విధంగా బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి,